నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్వాల్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటాద్రి చాగంటి గారు. నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి గారు. నేను చక్కగా సూర్యాస్తమయం వేళ హాయిగా బయట డెక్ మీద కూర్చొని మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు కాల్ చేస్తాను అంటే సరే, చెప్పండి. ఇప్పుడు మీరు అదృష్టవంతులు సార్. ఎందుకు సార్? అందరూ అదృష్టవంతులమే. సూర్యుడు ఎవరికి ఒక్కళ్ళకే కాదు కదా, మనందరికీ కదా. డాక్టర్ బ్రహ్మారెడ్డి అని చెప్పి ఉమ్, ఈయన జన విజ్ఞాన వేదిక పూర్వ అధ్యక్షులు అనమాట, కర్నూలు నుంచి. ఓకే. ఈయన వేదాలు గొప్పవి లేదా వేదాలలో సైన్స్ ఉంది అనే అనే వాళ్ళకి అందరికీ ఒక సూటిగా ఒక ప్రశ్న వేశాడు సార్. ఓకే. ఓకే. ఆయన ఏమంటాడంటే ఇండియన్ సైన్స్ కౌన్సిల్ సమావేశాలు చాలా వేళాకోళంగా మారాయి. ఓకే. ఓకే. ఈ ఈ 105వ ఇంపాలాలో జరిగింది. ఉమ్, అందులో ఒక మంత్రి మాట్లాడుతూ ఉమ్, స్టీఫెన్ హాకింగ్సే చెప్పాడు ఉమ్, వేదాలు చాలా గొప్పవి అని. ఉమ్, E=mc² కంటే చాలా గొప్ప గొప్ప విషయాలు వేదాల్లో ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఉమ్. అయితే ఏంటి, వేదాల్లో ఉంటే ప్రూవ్ చేయండి అని ఈయన అడుగుతున్నాడనమాట. ఓకే. సో ఇప్పుడు దానికి సమాధానం చెప్పమంటారా? ఎస్ సార్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈ సమావేశాలు ఈ మధ్య వేలాకోళంగా మారినాయి. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇంఫాల్లో జరిగింది. దీనికి మన ఘనత వహించిన మంత్రులు గారు, అప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ హాజరవుతూ ఉంటారు. ఈ మధ్య హాజరైన ఒక మంత్రి గారు స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు వేదాలు చాలా గొప్పవని. E=mc² చెప్పిన ఐన్స్టీన్ కంటే గొప్ప గొప్ప సబ్జెక్టులు వేదాల్లో ఉన్నాయని మాట్లాడాడు. అయితే ఏంటంట, వేదాల్లో ఉంటే ప్రూవ్ చేయండి. ఆయన మంచిగా చెప్పారండి, నిజంగానే చాలా బాగా చెప్పాడు ఆయన. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయండి అని. అవునా? ఎస్ సార్. సరే, ఇప్పుడు సార్ చెప్తాను నేను. దానికి కూడా సమాధానం చక్కగా చెప్తాను. ఆయనకి ఏంటంటే ఒక కన్నే కనిపిస్తోంది, ఇంకో కన్ను కనిపించట్లేదు ఆయనకి. ఓకే. సో ఒంటి కన్నుతో ఆయన చూస్తున్నాడు. అప్పుడు లోతు కనిపించదు అన్నమాట. కేవలము వస్తువు కనిపిస్తుంది కానీ లోతు కనిపించదు. 2 కళ్ళు కావాలి దానికి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన విషయం చెప్తా చూడండి. స్టీఫెన్ హాకిన్స్ ఏమన్నాడో నాకు తెలియదు సార్. ఎప్పుడు అన్నాడు? ఆయన చెప్పాడు ఏమన్నా ఎప్పుడు ఈ ఫలానా చోట చెప్పాడు అని? అంటే ఒక మంత్రి చెప్పాడు. అదే మినిస్టర్ గారు చెప్పినప్పుడు ఆ మినిస్టర్ ఏమైనా కోట్ చేశాడా? ఫలానా బుక్ లో ఉంది లేదా ఫలానా అదేం చెప్పుంటాడు. ఇప్పుడు మనం చెప్పలేము. కానీ ఐన్స్టీన్ గారిది E=mc² ఉంది చూసారా? ఈ కాసేపు ఈ ఈక్వేషన్ ఐన్స్టీన్ గారు ఎప్పుడు ఇచ్చారో తెలుసా మీకు? 1913 1918 అరౌండ్ దట్ రీజియన్ లో. అవునా? చాలా బాగా చెప్పారు. మీ సైన్స్ పరిజ్ఞానానికి థ్యాంక్స్ అండి. చాలా కరెక్ట్ అది. ఆ సమయంలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇవ్వటము, దాని తర్వాత ఈక్వేషన్ రావటం అని జరిగినాయి అనమాట. విశేషం ఏంటంటే మీకు వివేకానంద అమెరికా ఎప్పుడు వచ్చాడో తెలుసా సార్ మీకు? నాకు తెలిసి 1895 సార్. అదే అప్రాక్సిమేట్లీ 1895 1900 ఈ రీజియన్. ఓకే. 1900 కాలేదు సార్, ఇంకా అప్పటికి రాలేదు. 1900 రాలేదేమో. కరెక్ట్, మీరే కరెక్ట్ అయి ఉండాలి. నాకు అంతగా జ్ఞాపకం లేదు ఆ టైంలో. ఓకే. ఆయన అక్కడ ఒక లెక్చర్ లో బ్రహ్మాండమైన థియరీ చెప్పాడు. ఏం చెప్పాడంటే సుడిగుండం వేగంగా తిరుగుతుంటుంది కదా, అప్పుడు దానిలోంచి వచ్చే ఎనర్జీ ఇనప రాడ్లను కూడా కట్ చేయగలదు అని చెప్పాడు ఆయన. ఓకే. చెప్పింది ఏంటంటే మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అని చెప్పాడు. ఇప్పుడు ఐన్స్టీన్ గారు ఇచ్చింది E=mc² లో మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. అవును. మరి వివేకానందుడి యొక్క నాలెడ్జ్ ఇది మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మన పురాణాల్లోంచి, మన ఉపనిషత్తుల్లోంచి, మన అద్వైతంలోంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా వేదాలకు రిలేటెడ్. మళ్ళీ మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అని చక్కగా ఆయన చెప్పాడు. ఓకే. ఇదే విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి కూడా చెప్పారు. ఆయన కంటే వివేకానందుడి కంటే ముందర. ఓకే. సో ఆయన కంటే ముందర మన ఋషులు చెప్పారు. ఇప్పుడు ఈక్వేషన్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. అవును. సరే, ఆ ఈక్వేషన్ అన్నది ఐన్స్టీన్ ఇచ్చిన తర్వాత దాని గురించి ఆ ఎక్స్పెరిమెంటేషన్ చేసి అది కరెక్టా కాదా తెలుసుకోవడానికి 1940 అయింది.
ఆటమ్ అ బాంబు, న్యూక్లియర్ బాంబు అవి కనిపెట్టడానికి. అవును. అవును. ఇప్పుడు కూడా నిమిత్తంగా ఇంత ఎనర్జీ ఖచ్చితంగా ఇంత మాస్ కన్వర్ట్ అయిందని చెప్పలేదు. హ్మ్. చెప్పలేం. కాకపోతే డెఫినిట్‌గా మాస్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ మటుకు చెప్పగలుగుతాం. ఆ! సో, ఆ ఈక్వేషన్స్‌తో మనం ఏం చేస్తామంటే, మనము అప్లికేషన్స్ చేయగలుగుతాం. కానీ పర్ఫెక్ట్‌గా అంతే అవుతుంది, ఇంతే అవుతుందని చెప్పబడదు. సో, ఆ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేది బ్యూటిఫుల్. దాంతోనే చాలా మ్యాటర్ ఇప్పుడు ప్రస్తుతం మనకి నడుస్తున్నది. అవును. ఓకే. సో, దాని వెరిఫికేషన్ కూడా ఈనాటికి నడుస్తున్నది సైన్స్‌లో. అవును. ఆఫ్టర్ 100 ఇయర్స్. ఓకే. ఇప్పుడు మొన్న 2 స్టార్‌లేవో బర్త్ ఇవ్వటమో, అదే ఒక దానికి బర్త్ ఇవ్వడం అలాంటిది జరిగినప్పుడు ఐన్‌స్టీన్ థియరీ రిలేటివిటీ కరెక్ట్ అని ఇప్పటికే అవుతోంది, ప్రూవ్ అవుతోందని చెప్పుకొస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉన్నాయని అర్థం కదా! లేకపోతే థియరీ కరెక్ట్ ఎందుకు చెప్తారు? సో, హ్మ్. అదనమాట. సో, మనకి ఆల్రెడీ ఉంది అది. మరి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎందుకు ఇవ్వలేదు అని ఈ డాక్టర్ ఆయన బ్రహ్మారెడ్డి గారా ఆయన? ఆ! ఆ! బ్రహ్మారెడ్డి గారు. ఆయన అడుగుతున్నాడనుకోండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎందుకని? ఆ రోజుల్లో అవసరం లేకపోయింది. అవసరం ఉన్నవాళ్ళు ఇచ్చుకున్నారు. అవసరం ఉన్నవాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలుసు. అవునా? కాదా? అవును. మరి తెలిసి అందరూ ఏం చేస్తున్నారు? ఏమైనా చేయగలుగుతున్నారా దాంతో? ఏమీ లేదు దాంతో పని. ఓన్లీ న్యూక్లియర్ సైంటిస్ట్‌లకి, అటామిక్ ఫిజిక్స్ వాళ్ళకి కెమిస్ట్‌లకి వాళ్ళకే పని తప్పితే మిగతా వాళ్ళకి లేదది. మీకు అంటే ప్రపంచంలో 7 బిలియన్ పీపుల్ ఉంటే, అందులో కనీసం 1 బిలియన్ పీపుల్‌కి తెలుసు కదా ఈ విషయము. అవును. దానిలో హార్డ్‌లీ మొత్తం ప్రపంచం అంతా కలిపినా మీకు 100,000 సైంటిస్ట్‌లు లేరు దీని మీద. హ్మ్. తెలుసుకొని ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే. బ్రహ్మారెడ్డి గారు మీరేం చేస్తున్నావు? డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు తెలుసుకొని ఏం చేస్తున్నావు? ఈజ్ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ అని తెలిసి నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఏమీ చేయలేని విషయాలు, చాలా ఖర్చుతో కూడిన విషయాల్ని మన పూర్వం ఋషులు పక్కన పడేశారు. అది హ్మ్. వ్యర్థం నాయనా అని చెప్పి. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్‌తో తెలుసుకొని దాంతో వ్యర్థ పదార్థాలు న్యూక్లియర్ యూనో బ బ థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా వాటిలో పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వేస్ట్ అంతా చెర్నబోల్ చె చెర్నబో చెర్ చెర్నబోలా? చెర్నోబిల్. చెర్నోబిల్. చెర్నోబిలా? దానిలో ఎంతమంది చనిపోయారు? అవును. అవును. ఆటమ్ బాంబ్‌లో ఎంతమంది చనిపోయారు జపాన్‌లో? ఇప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్స్ నడుస్తున్నాయి. అవును. కాబట్టి మన ఋషులు ఏం చేశారంటే ఇది అవసరం లేదు మానవాళికి అని తీసి పక్కన పెట్టారు. హ్మ్. అహా! కాబట్టి అంటే ఈయనంటోంది దీని గురించి గాదు సార్. ఇట్లాంటివి ఇంకా గొప్ప గొప్ప విషయాలుంటే మీరు తీయొచ్చు కదా అని. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్న విషయం మంత్రి గారు ప్రస్తావించారు గదా! అవును. అవునా? కాదా? సో, దానికి ఉంది అని చెప్తున్నా నేను. ఓకే. దానికి ఏంటంటే ఐన్‌స్టీన్ కంటే ముందరే వివేకానందుడు. వివేకానంద కంటే ముందర మహర్షి దయానంద సరస్వతి. మహర్షి దయానంద సరస్వతి ముందర వేరే ఋషులు చెప్పుకుంటూ వచ్చారు. ఆ! సమస్య లేదండి ఇందులో. అహా! అదొద్దులేయండి. ఇప్పుడు ఆయన అడుగుతుందేంటంటే ఓకే. ఇట్లాంటిది కాకుండా దీనికన్నా ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయని అంటున్నారు కదా! తర్వాత సంగతి. ఫస్ట్ ఇది ఇది మీరు ఉటంకించిందని నేను చెప్తున్నా. గొప్ప యాహ్! గొప్ప పుస్తకాలు ఉన్నాయండి. అందులో తర్వాత సంగతి. ఇప్పుడు ఇదేనా అన్నది ఇంకేమైనా అన్నాడాయన. అదే అంటున్నా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కన్నా గొప్ప గొప్ప విషయాలు అందులో ఉన్నాయని మాట్లాడుతున్నారు అని స్టీఫెన్ హాకిన్స్ చెప్పారని అంటున్నాడీయన. నాకు తెలీదు స్టీఫెన్ హాకిన్స్ ఏం చెప్పాడో. నేనెప్పుడు చదవలేదది. ఓహ్! ఓకే. ఓకే. ఐ హావ్ నో ఐడియా దట్ స్టీఫెన్ హాకిన్స్ టోల్డ్ అబౌట్ వేదాస్. కానీ ఓకే. ఆయన అడిగింది కరెక్ట్. ఏదైనా ఉంటే కనుక మీరు ఆ! ప్రూవ్ చేయాలి అని. నేనదే ప్రూవ్ చేస్తున్నా ఇప్పుడు. కావాలంటే వివేకానందుడు లెక్చర్స్ ఉన్నాయి. ఆ! మహర్షి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశం ఉంది. ఋగ్వేదాది భాష్య భూమికలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆ! చాలా బాగా రాసాడండి. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన రాసిన ఉపనిషత్తులకి సారాంశాలున్నాయి. ఇంకా వేదాల్లో ఇంకా ఇట్లాంటివి ఎట్లైనా దాగుంటే వెలికి తీయొచ్చు కదా! అని అంటున్నారీయన. ఎవరు బ్రహ్మారెడ్డి గారా? డాక్టర్ ఆ! బ్రహ్మారెడ్డి. వెలికి తీయొచ్చు. తీస్తున్నాం గదా! మనం ఆల్రెడీ యజ్ఞం మీద 8 ఏళ్ళు రీసెర్చ్ చేసి, దానికి యజ్ఞం మూలంగా పొల్యూషన్ పోతుందని మనం పేపర్ కూడా సబ్మిట్ చేసాము. అలానే ఆ! యజ్ఞాలు చేసిన 8 ఏళ్లలో పడినంత వర్షము దానికంటే ముందర 30 సంవత్సరాలు ఎక్కడా పడలేదు. ఆ! అది కూడా అది మనం కరెక్టేనండి. అవును. అది 2 కరెక్టే. పేపర్లు సబ్మిట్ చేసాము. మూడో పేపర్ ఆగస్ట్‌లో స బ ప్రచురించబడుతుంది. విశేషం ఏంటంటే, నువ్వు చేసింది రీసెర్చ్ కాదు, ఐన్‌స్టీన్ లాంటి వాడు చేసిన రీసెర్చ్ అంటే, మీరు పోయి గంగలో దూకండి. కరెక్ట్ అండి అది. ఇప్పుడు ఆ! విశేషం ఏంటంటే, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని అర్థం. తప్పది. ఆ! ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడూ మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రూవ్ చేయండి అంటే, ప్రూవ్ చేస్తున్నావు పట్టించుకున్నావా? ఎన్ని పేపర్‌లు ఇండియాలో పడినాయో తెలుసా మీకు? ఎన్ని ఆర్టికల్స్ పడినాయో తెలుసా మీకు?
ఉమ్, అప్పో అన్ని ఆర్టికల్స్ ఒక్కడనే చదివేండో లేదో మరి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. ఉమ్, కాబట్టి చదవమని చెప్పండి ఫస్ట్. ఇండియన్ ఆర్టికల్స్ పడితే అవి పెద్ద ఇవి కాదు అంటే ఎవరు చెప్పారు నీకు? మీకు తెలుసా? సర్ సివి రామన్, అవును. ప్రైజ్ విన్నర్. ఆయన దాని గురించి చెప్పాడు. ఆయన ఒక్కడికే వచ్చింది నోబెల్ ప్రైజు. నోబెల్ ప్రైజ్ తర్వాత మాట్లాడతాను. నేను ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఆయన ఏం మాట్లాడిన తర్వాత ఆయన ప్రచురించిన ఆర్టికల్ ఇండియాలో అక్కడ మన బెంగళూరులో పెట్టిన మ్యాగజైన్లోనే, ఆయన జర్నల్లోనే ఆయన పెట్టుకున్నాడు. ఆయన దానికోసం జర్నల్ ఓపెన్ చేసి అందులో ప్రచురించాడు. అడిగో ఇంగ్లాండ్కి అమెరికాకి పంపించుకొని నెలల తరబడి అది ట్రావెల్ అవుతుంది ఆ రోజుల్లో. అంతే కదా మరి. 1935 సంగతి మాట్లాడుతున్నాను నేను. అవును. సో నెల తరబడి పోతుంది. 1928లో 29లో ఇప్పుడు ఆయన ప్రచురించాడు. 1935లో ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఆయన ప్రచురించుకున్నాడు. సో అది గర్వించాలి. మనం ఇండియన్ జర్నల్లో పడితే తప్పు అని చెప్పడం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట. అంటే ఇప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి అది ఆ జర్నల్ వినండి వినండి వినండి. నోబెల్ ప్రైజ్ ఏంటండి? ఈ నోబెల్ ప్రైజ్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ ఆయన దృష్టిలో. ఆయన దృష్టి ఏంటండి? ప్రపంచంలో ఎవడు పట్టించుకోడండి దాన్ని. స్టీఫెన్ హాకిన్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిందా? ఆయన చెప్పాడు స్టీఫెన్ హాకిన్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిందా అడుగుతున్నా నేను. అట్లా కాదండి. నోబెల్ ప్రైజ్ అన్నది ఇట్స్ ఏ రెస్పెక్ట్, పురస్కారం ఇస్తున్నారు. అవును. గొప్ప పనులు చేస్తున్నారు. ఎంతమంది, కొన్ని కోట్ల మంది చేస్తున్నారు. అవును. ఎవరికి వస్తుంది? ఎవరో ఒకళ్ళనో ఇద్దరినో ఇయర్కి సెలెక్ట్ చేస్తారు అంతేనా? అవును, ఇద్దరు మాక్సిమం. మరి లేదా ముగ్గురు కలిసి ఒక వర్క్ చేస్తే వాళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటారు. అవును. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ సార్. వాట్ ఈస్ కన్సిడర్డ్ ఈస్ వెదర్ యూ హ్యావ్ సబ్మిటెడ్ రీసెర్చ్ పేపర్, వెదర్ ఇట్స్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, దట్స్ ఇట్. అవును. బస్ నువ్వు రీసెర్చ్ చేయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న జర్నల్స్లో ఎన్ని పడుతున్నాయో వాటిలో తప్పు నువ్వు వెతికి తప్పు అని చూపించు. నువ్వు ఇండియాలో పడే జర్నల్స్లో నువ్వు పట్టించుకోవు. నువ్వు ఓన్లీ ఎక్కడో అమెరికాలోనో, రష్యాలోనో, జపాన్లోనో పడితే నువ్వు పట్టించుకుంటా అంటే. అందుకే చైనా ఎందుకు ఎదిగిందో తెలుసా? చైనాలో వాళ్ళ దగ్గర జర్నల్స్ వాళ్ళే పబ్లిష్ చేసుకుంటున్నారు. పబ్లిష్ చేసుకోవడం ఎవర్రా మీరు మమ్మల్ని పట్టించుకోవడం, మేమే చేసుకుంటామని అందుకే ఎదిగారు వాళ్ళు. అది తర్వాత అది గుర్తించి అమెరికన్స్ వీళ్ళు గుర్తించి మీరు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయండి, మేము కూడా పబ్లిష్ చేస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళు కదా అక్కడ వాళ్ళు చైనీస్ భాషలో రాసుకుంటూ మొదలు పెట్టారు. గ్రేట్ సార్ వాళ్ళు. ఆ విధంగా మనం ఇప్పుడు మన ఇండియన్స్ కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. మేము కూడా మేము పబ్లిష్ చేసుకుంటాం, మీరు పట్టించుకోవట్లేదు. డోంట్ కన్సిడర్ అంటే ఏం చేస్తాం మేము? అది సో జరుగుతోంది అది. నెక్స్ట్ క్వశ్చన్.